ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు ఉంది కదా, ఇలా మన వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన 1/4 ఇంచ్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి.